హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చుమ్మి చేతి వంట. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గోకరకాయ. కొందరు గోకరకాయ అంటారు, కొందరు గోరుచిక్కుడుకాయ అంటారు. ఆ రెసిపీ చూపిస్తాను. పాలు పోసి పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి ఎలా చేసుకుంటారో మీకు చూపిస్తాను. స్టవ్ వెలిగించుకుందాము. ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కాలి. నెక్స్ట్ ఆయిల్ వేసుకుందాం. ఒక 3 స్పూన్స్ ఆయిల్. చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఒక ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, కడుక్కొని. ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ గోకరకాయనండి నేను ఇలా ఒలుచుకొని కడుక్కొని పెట్టుకున్నాను. కొందరు కోస్తారండి, కొయ్యకూడదు. కోస్తే అసలు టేస్ట్ బాగుండదు. కట్ చేయొద్దు, ఒలుచుకోవాలి చేయితోని. ఇలా మగ్గాలి, బ్రౌనిష్ రావాలి ఆనియన్స్. చూడండి బ్రౌనిష్ అయ్యాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన అయ్యే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు. పసుపు వేసాను కదా, ఇప్పుడు గోకరకాయ వేసుకుందాం. లేత గోకరకాయ అయితే టేస్ట్ బాగుంటుందండి. ఇట్లా గింజలు గింజలు ఉన్నది తెచ్చుకోకూడదు. ఇప్పుడైనా లేతగా ఉండాలి, ఫ్రెష్గా. కలుపుకోవాలి. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది, మంచి బాగుంటుంది. కొద్దిగా నూనె ఎక్కువ వేసుకుంటే. ఇలా కలుపుకొని నూనెలో మగ్గించుకుందాము ఒక 5 మినిట్స్. చూడండి ఇలా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందామండి. ఒక స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాము. సరిపోతుంది కొద్దిగా. నేను మీకు చెప్పడం మర్చిపోయాను, 1/2 కేజీ తీసుకున్నానండి గోరుచిక్కుడుకాయ. కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్లో ఉంటుంది సాల్ట్, వేస్తాం కదా పేస్ట్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం. చూడండి సాల్ట్ ఇంతే చాలు. ఇంకా ఇప్పుడు ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గిద్దాము. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గిద్దాం. చూడండి నేను ఒక టీ గ్లాస్ మిల్క్ తీసుకున్నాను, పాలు. ఇప్పుడు ఇందులో పోసేసుకుందాం కర్రీలో. చూడండి ఒక టీ గ్లాస్. ఇప్పుడు ఇందులోనే ఈ పాలల్లోనే ఉడికిపోవాలి. ఈ గోకరకాయ ఈ పాలల్లోనే ఉడకాలి. ఉడికించుకుందాం, మూత పెట్టుకుందాం. చూడండి మూత తీసి చూసుకుందాం ఒకసారి. ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి, అదే మనం పాలు పోసాం కదా, కొద్దిగా గట్టి పడేదాకా ఉంచుకుందాము. చూడండి అయ్యింది. కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుంటే అయిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.